వందే మాతరం. ఈరోజు మన అంశం శరవేగంగా మారుతున్న పిల్లల ఆలోచన విధానాలు. దీనికి కారణం నాకు ఒక మాతృమూర్తి నుండి వచ్చిన మెసేజ్. ఆమె మెసేజ్ ఇలా ఉంది: ప్రస్తుతం ఉన్న పిల్లల్లో ఆలోచన విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి సార్. అది ఎలా అంటే, ఫోన్ చూడొద్దు అంటే కోపం. రెండవది, డ్రగ్స్కి బానిసలై వాళ్ళు ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. నేను 2 పిల్లలకు తల్లిని. పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో భయపడుతున్నారు పేరెంట్స్. ఆమె నా నుండి సమాధానం ఆశించలేదు, కానీ ఆమె భయం నాకు అనేక మాతృమూర్తుల్లో కనిపిస్తుంది. అందుకే ఈ వీడియో. ఈ సమస్యపై లోతుగా చూస్తే ఇది ఫోన్ సమస్య, డ్రగ్ సమస్య కాదు. పిల్లల మెదడు, మనసు, కుటుంబం, సమాజం మధ్య ఏర్పడుతున్న అసమతుల్యత సమస్య. ముందుగా మనం సమస్యను సరిగ్గా గుర్తించాలి. పిల్లలు ఫోన్ అడిగితే కోపం వస్తుంది అంటే అతను మొండివాడని కాదు. చాలాసార్లు ఫోన్ అతని మెదడుకు తక్షణ ఆనందం, తప్పించుకునే మార్గం, స్నేహితులతో అనుసంధానం, గుర్తింపు అన్నీ అయిపోయింది. అందుకే ఫోన్ తీసేయగానే అతను కేవలం ఒక వస్తువు దూరమైనట్లు కాదు, తన ప్రపంచమే దూరమైనట్లు అనిపిస్తుంది. డ్రగ్ విషయంలో కూడా ఇదే సూత్రం మరింత ప్రమాదకర స్థాయిలో పనిచేస్తుంది. తక్షణ ఆనందం లేదా ఉపశమనం కోసం మెదడు సహజమైన మార్గాలను వదిలేసి వేగవంతమైన స్టిమ్యులేషన్కు అలవాటు పడుతుంది. దాంతో నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ఆత్మ నియంత్రణ, ప్రమాదాన్ని అంచనా వేసే తీరు దెబ్బతినవచ్చు. 2. అసలు ప్రశ్న: పిల్లలు ఎందుకు ఇలా మారుతున్నారు? ఇక్కడ పెద్ద 5 కారణాలు కనిపిస్తాయి. 1. తక్షణ ఆనందానికి అలవాటు. మునుపు ఒక పిల్లవాడు ఆనందం పొందాలంటే ఆట ఆడాలి, స్నేహితులను కలవాలి, పుస్తకం చదవాలి, ఏదైనా నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక క్లిక్తో వీడియో, గేమ్, రీల్, లైక్, నోటిఫికేషన్. ఎఫర్ట్ లేకుండా రివార్డ్ రావడం అలవాటైపోతే కష్టపడి సాధించడంపై ఆసక్తి తగ్గుతుంది. అక్కడి నుంచే ఒక ప్రమాదకరమైన ఆలోచన మొదలవుతుంది: నాకు కావలసిన ఆనందం వెంటనే రావాలి అని. 2. ఫ్రస్ట్రేషన్ లేదా టాలరెన్స్ తగ్గిపోవడం. పిల్లల జీవితంలో ఒక ముఖ్యమైన విద్య కాదు అనే మాటను భరించడం. కానీ మన పిల్లలు ఏడిస్తే ఫోన్ ఇస్తున్నాం, బోర్ కొడితే యూట్యూబ్ ఇస్తున్నాం, మార్కులు వస్తే గ్యాడ్జెట్ ఇస్తున్నాం, వాళ్ళకు నచ్చని పరిస్థితి వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. దాంతో పిల్లలు అసౌకర్యాన్ని భరించడం నేర్చుకోవడం లేదు. కానీ జీవితంలో ఫ్రస్ట్రేషన్ తప్పదు. ఫ్రస్ట్రేషన్ భరించలేని మనసు ఒకరోజు ఫోన్, గేమింగ్, సబ్స్టెన్సెస్, అన్హెల్దీ రిలేషన్షిప్స్ వంటి ఎస్కేప్ రూట్స్ కోసం వెతకవచ్చు. 3. పిల్లలను నియంత్రించాలి అనే దృక్పథం కూడా పూర్తిగా సరిపోదు. తల్లిదండ్రులు నా మాట వినాలి అనుకుంటారు, పిల్లలు నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటాను అనుకుంటారు. ఇక్కడ ఘర్షణ మొదలవుతుంది. కాబట్టి కంట్రోల్ నుంచి గైడెన్స్ వైపు మారాలి. ఫోన్ పెట్టి అనడం కంటే ఫోన్ నీకు ఉపయోగపడాలి, కానీ నువ్వు ఫోన్కు బానిస కాకూడదు. మనిద్దరం కలిసి నీకు సరియైన యూసేజ్ ప్యాటర్న్ పెట్టుకుందాం అంటే పిల్లవాడిని శత్రువుగా కాకుండా భాగస్వామిగా చూస్తున్నాం. 4. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే విధానం మార్చాలి. చాలా ఏళ్లలో కమ్యూనికేషన్ ఇలా ఉంటుంది: చదివావా? ఎన్ని మార్కులు? ఫోన్ ఎందుకు చూస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? కానీ పిల్లవాడి అంతర్గత ప్రపంచం గురించి, ఈ మధ్య నీకు ఏం బాధగా ఉంది, నీకు ఏ విషయం మీద భయం ఉంది, నీ ఫ్రెండ్స్లో ఏం జరుగుతుంది, ఎవరైనా నిన్ను ఏదైనా చేయమని ప్రెషర్ చేస్తున్నారా, నాతో చెప్పడానికి నీకు భయపడే విషయం ఏదైనా ఉందా అని అడిగేవారు చాలా తక్కువ. పిల్లవాడు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులను వెతకాలి. తల్లిదండ్రుల దగ్గర తప్పు దాచకూడదు. ఇది చాలా పెద్ద లక్ష్యం. 5. డ్రగ్స్ విషయంలో అత్యంత ముఖ్యమైన విషయం: పిల్లలకు డ్రగ్స్ గురించి చెప్పేటప్పుడు కేవలం డ్రగ్స్ బ్యాడ్, డోంట్ టేక్ డ్రగ్స్ అంటే సరిపోదు. వారికి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ నేర్పాలి. ఉదాహరణకు, ఒక స్నేహితుడు ఒకసారి ట్రై చేయి, ఏమి కాదు అన్నప్పుడు పిల్లవాడు ఎలా స్పందించాలి? అతనికి ముందే ప్రాక్టీస్ ఉండాలి. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్కడి నుండి బయటకు రావడం. అంటే డ్రగ్ అవేర్నెస్ కంటే డ్రగ్ రెసిస్టెన్స్ స్కిల్స్ ముఖ్యం. 6. అత్యంత ప్రమాదకరమైనది: పిల్లవాడు తప్పు చేస్తాడేమో అనే భయంతో అతన్ని పూర్తిగా కట్టడి చేయడం. ఇది ఒక పారాడాక్స్. ఒక నియంత్రణ తిరుగుబాటుకు దారితీస్తుంది. ఆ తిరుగుబాటు రహస్య జీవితం కోసం ప్రయాణిస్తుంది. అప్పుడు అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. తద్వారా తప్పు స్నేహాలు అభివృద్ధి చెందుతాయి. ఇదంతా కూడా మరింత ప్రమాదకరం. అందుకే ఫ్రీడమ్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ అకౌంటబిలిటీ, ఈ 3 కలిసి ఉండాలి. అంటే స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ దానికి బాధ్యత ఉండాలి. బాధ్యతకు అకౌంటబిలిటీ ఉండాలి. 7. పాఠశాలలు కూడా తన నిర్వచనాన్ని మార్చుకోవాలి. ఒక విద్యార్థి 95% సాధించాడు, కానీ కోపాన్ని నియంత్రించలేడు, ఓటమిని భరించలేడు, ఇతరులను గౌరవించలేడు, సోషల్ మీడియా లేకుండా ఉండలేడు, పీర్ ప్రెషర్కు నో చెప్పలేడు, తప్పు చేసినప్పుడు బాధ్యత తీసుకోలేడు. అయితే అతను అకాడమికల్లీ సక్సెస్ఫుల్ కావచ్చు, కానీ లైఫ్ రెడీ కాదు.
అందుకే విద్యలో అకాడమిక్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ సెల్ఫ్ కంట్రోల్ ఈ 4 అవసరం. 8 మనం పిల్లలకు ఏం చేయకూడదు మాత్రమే నేర్పుతున్నాం. ఇది పెద్ద లోపం. ఫోన్ చూడొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, గేమింగ్ ఆడొద్దు, చెడు స్నేహాలు వద్దు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అయితే ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే దానికంట ఏం చేయాలి అనేది చెప్పాలి. పిల్లవాడి జీవితంలో క్రీడ, కళ, పఠనం, ప్రకృతి, కుటుంబ సంభాషణ, సృజనాత్మకత, సేవా కార్యక్రమాలు, బాధ్యతలు, మీనింగ్ఫుల్ ఫ్రెండ్షిప్స్. లేకపోతే ఖాళీని మనం నింపకపోతే మార్కెట్ నింపుతుంది. 9 తల్లిదండ్రులకు ఒక కఠినమైన ఆత్మపరిశీలన ఉండాలి. పిల్లలకు మనం ఏం చెప్తున్నాం అన్నది కంటే వాళ్ళు మనలో ఏం చూస్తున్నారనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది. మనమే భోజనం చేస్తూ ఫోన్, మాట్లాడుతూనే ఫోన్, నిద్రకు ముందు ఫోన్, ఉదయం లేవగానే ఫోన్ చేస్తూ ఉంటే పిల్లవాడికి డిజిటల్ డిసిప్లిన్ గురించి లెక్చర్ ఇవ్వడం ఎంతవరకు పనిచేస్తుంది? పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఎడ్యుకేషన్ మన జీవన విధానమే. 10 చివరి పరిష్కారం ఒక నిబంధన కాదు, సంస్కృతి. అంటే ఇంట్లో ఒక సంస్కృతి రావాలి. ఫోన్ ఈజ్ ఎ టూల్, నాట్ ఎ మాస్టర్. అంటే ఫోను మనకి బానిస తప్ప అది మనకి యజమాని కాకూడదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ షేమ్. ఒట్టమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఈజ్ నాట్ వీక్నెస్. సహాయం అడగడం మన బలహీనత కాదు. సేయింగ్ నో టు ఫ్రెండ్స్ ఈజ్ కరేజ్. స్నేహితులకు నో చెప్పడం అనేది ఒక ధైర్యంతో కూడిన పని. డిసిప్లిన్ ఈజ్ నాట్ పనిష్మెంట్. క్రమశిక్షణ అనేది దండన కాదు. పేరెంట్స్ ఆర్ నాట్ పోలీస్. తల్లిదండ్రులు పోలీసు వాడు కాదు, దే ఆర్ గైడ్స్. వాళ్ళ మార్గదర్శకులు. పాఠశాలలో కూడా అదే సంస్కృతి ఉండాలి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, పిల్లల్లో తీవ్రమైన ప్రవర్తన మార్పులు, రహస్యంగా ఉండడం, చదువులో, స్నేహాల్లో ఆకస్మిక మార్పులు, డబ్బు కోసం అసాధారణంగా అడగడం, నిద్రలేక ఆకలిలో గణనీయమైన మార్పులు, మత్తు పదార్థాలపై అనుమానం కనిపిస్తే దాన్ని కేవలం వయసు ప్రభావంగా కొట్టి పారేయకూడదు. నిందించకుండా విశ్వసనీయ పెద్దవారి సహాయం తీసుకుని అవసరమైతే క్వాలిఫైడ్ మెంటల్ హెల్త్ లేదా ఎడిక్షన్ ప్రొఫెషనల్స్ను సంప్రదించడం మంచిది. నా దృష్టిలో ఈ మొత్తం సమస్యకు కేంద్ర బిందువు ఇదే. పిల్లల ప్రవర్తనను మార్చడానికి ముందు పిల్లల మనసును అర్థం చేసుకోవాలి. మనసును అర్థం చేసుకోవడానికి ముందు వాళ్ళతో మన సంబంధాన్ని మార్చుకోవాలి. ఈ విషయాలను మనం ఆచరణలో పెడితే ఆందోళన నుంచి ఆనందమయ ప్రపంచాన్ని మనం సృష్టించవచ్చు. మన పిల్లవాడు చెడు మార్గంలో పోకుండా ఉండడానికి రక్షించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ ఇందులో పొందుపరిచి లైక్ బటన్ నొక్కండి.